నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది రాయల్ 2 BHK అని చెప్పొచ్చండి. ఎందుకంటే 3 BHK స్పేస్లో 2 BHK డిజైన్ చేశారు. మెయిన్ డోర్కి ముందు కూడా ఎక్కువ ప్లేస్ వచ్చింది. ఇది మెయిన్ డోర్ వస్తుంది. క్వాలిటీ కలిగిన టేక్వుడ్ వాడారు. లెఫ్ట్ సైడ్లో మనకి మంచి వెంటిలేషన్ వచ్చింది. రోడ్ వైపు కంప్లీట్గా అయితే మనకి సీలింగ్ వరకు లైటింగ్ సెటప్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా మనకి హాల్ అండి. ఆల్మోస్ట్ డబుల్ హాల్ అని చెప్పొచ్చు. చాలా హాల్తో పోలిస్తే ఇది ఇంచుమించుగా డబుల్ హాల్ వస్తుంది. ఎందుకంటే 3 BHK కట్టే స్పేస్లో విశాలంగా అయితే 2 BHK డిజైన్ చేశారు కాబట్టి హాల్ అండ్ బెడ్రూము, డైనింగ్, కిచెన్ అన్నీ కూడా మనకి స్పేసెస్కి అయితే అనిపిస్తాయి. రాయల్గా ఉండాలనుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ చాలు, రాయల్గా ఉంటే చాలు మనకు అనుకున్న వారికి ఇది 100% మ్యాచ్ అవుతుంది. ఇదంతా మనకి డైనింగ్ వస్తుంది. డైనింగ్ దగ్గర కూడా మనకి ఒక బల్ల ఏర్పాటు చేశారు. ఇదంతా కిచెన్ వస్తుంది. ఇదంతా ఆల్మోస్ట్ మనకి ఇంకొక హాల్ ఎంత ఉందో అంతకన్నా పెద్దది వచ్చిందండి. మనం పార్టీషన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. పైన కూడా మనకి ఎల్ షేప్లో అయితే అటకొచ్చింది. మనం పార్టీషన్ కావాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్గా వదిలేసుకున్నా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మంచి టైల్స్ అయితే కనిపిస్తున్నాయి. క్లాస్గా రాయల్ టైల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ చివరిలో మనకి యూటిలిటీ వచ్చిందండి. స్పేసెస్కి అయితే అనిపించింది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోనికి అయితే ప్రొవిజన్స్ అన్నీ కూడా కల్పిస్తున్నారు. టోటల్గా అయితే ఇందులో మనకి 3 ఫ్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా నార్త్ ఫేసింగ్ వచ్చింది. అన్నీ కూడా సేమ్ డిజైను. ఈ ఫ్లాట్ చూస్తే అన్నీ మనం చూడక్కర్లేదు. సేమ్ డిజైన్తో 3 ఫ్లాట్స్ అయితే వచ్చినాయి. అక్కడ నుంచి మళ్ళీ మనము డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్ట్రేట్గా అయితే మనకి కామన్ టాయిలెట్ వచ్చిందండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వచ్చింది. కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే రాయల్ లుక్ అయితే వచ్చిందండి. ఇచ్చేసిన మెటీరియల్ కానీ లేకపోతే డిజైన్ కానీ అంతా కూడా రాయల్గా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ సైజ్ అయితే కనిపిస్తుంది. 6x6 బెడ్స్ అయితే మనం 2 వేసుకోవచ్చు. ఇంకా స్పేస్ అయితే మిగులుతుంది. సీలింగ్ కూడా సింపుల్ డిజైన్ అండి. డీసెంట్గా ఉన్న డిజైన్ తీసుకున్నారు సింపుల్గా. చివరిలో మనకు కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సెల్ఫ్లన్నీ కూడా ఎక్కువ వెడల్పు వచ్చింది. రెగ్యులర్ సెల్ఫ్లు కాకుండా ఎక్కువ వెడల్పు అయితే రావడం జరిగింది. వెంటిలేషన్కి అయితే మనకి అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. లార్జ్ స్కేల్ అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది. ఒక చిన్న హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్గా అయితే మనకి డిజైన్ అయితే కనిపిస్తుందండి. మెటీరియల్ అంతా కూడా డీసెంట్గా అయితే అనిపించింది. దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూము. మంచి వెంటిలేషన్ అయితే మనకి ఇందాక ఇంటి ముందున్న కారిడార్ వైపు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ సైజ్ వస్తుంది. 6x6 అయ్యిగా మనకి ఇంకా ఎక్కువ స్పేస్ మిగులుతుంది ఇందులో కూడా. సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైను. ఎక్కువ అడవిడి లేకుండా సింపుల్గా పెట్టారు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.